డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటం పర్యటన ఖరారైంది. రేపు ఉదయం 11 గంటలకు మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామాన్ని ఆయన సందర్శించనున్నారు. 2022లో వైసీపీ ప్రభుత్వ హయాంలో రోడ్ల వైండింగ్ పేరుతో ఇప్పటం గ్రామంలో పరువులు పేదల ఇళ్లను కూల్చివేయగా అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న పవన్ కళ్యాణ్ గ్రామానికి వెళ్లి బాధితులను పరామర్శించారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ చూసి నాగేశ్వరమ్మ కంటతడి పెట్టుకుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా మళ్ళీ వచ్చి కలుస్తానని పవన్ హామీ ఇచ్చారు. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు పవన్ ఇప్పటం వెళ్లనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ లైవ్లో అందిస్తారు. గుడ్ ఈవినింగ్ రాజేష్. ఇక పవన్ కళ్యాణ్ ఇప్పటం పర్యటన ఖరారైనట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రాజ్ కుమార్ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ రేపు ఇప్పటివైతే పర్యటించనున్నారని చెప్పుకోవచ్చు. గతంలో వైసీపీ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు ఇప్పడం గ్రామంలో జనసేన పార్టీకి సంబంధించి ఆవిర్భావ సభ జరుపుకునేందుకు అక్కడ కొంత గ్రామస్తులు కూడా జనసేన పార్టీకి కొంత భూమిని ఇచ్చారు, పొలాలను ఇవ్వడం జరిగింది. అప్పుడు జనసేన పార్టీకి సంబంధించి ఆవిర్భావం జరిగిందన్న కక్షతో వైసీపీ కొంతమంది నాయకులు ఇప్పడం గ్రామంలో అప్పుడు రోడ్డుని విస్తరణ చేయాలి, అభివృద్ధి చేయాలంటూ పేరుతో కూడా అటు ప్రహరీ గోడల్ని పగలగొట్టడం, అలాగే ఇళ్లను కూల్చివేయడం ఇలా ఇచ్చిన నేపథ్యంలో పూర్తిగా అటు పవన్ కళ్యాణ్ కూడా చాలా సీరియస్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఆ ఇప్పడం గ్రామంలో వైసీపీ చేసిన చర్యలకు అటు హైదరాబాద్ లో అప్పట్లో పవన్ కళ్యాణ్ షూటింగ్ లో ఉండగా షూటింగ్ కూడా క్యాన్సిల్ చేసుకుని మంగళగిరికి రావడం, మంగళగిరిలో పవన్ కళ్యాణ్ ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళని పరామర్శించడానికి వెళ్లడంతో అప్పుడు పోలీసు వ్యవస్థ కూడా పవన్ కళ్యాణ్ అడ్డుకున్నారు. పవన్ కళ్యాణ్ కూడా తీవ్ర ఆగ్రహంతో నడుచుకుంటూనే అటు ఇప్పడానికి బయలుదేరిన పరిస్థితి అయితే ఉంది. సో కొంత దూరం వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ ని మళ్ళీ పోలీసులు అడ్డుకోవడంతో పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ గా అటు కాన్వాయ్ మీద పైకెక్కి ఇప్పడం గ్రామం వెళ్ళడం అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అటు సంచలనం సృష్టించిందని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ ఈ స్థాయిలో ఆగ్రహానికి గురి కావడం మొదటిసారని చెప్పుకోవాలి. అయితే అప్పుడు ఇప్పడం గ్రామం వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ పూర్తిగా అటు బాధితులని పరామర్శించారు. కేవలం జనసేన పార్టీకి సంబంధించి ఆవిర్భావ సభకి పొలాలను ఇచ్చినందుకు వైసీపీ కక్షపూరితంగా వ్యవహరించిందంటూ కూడా అప్పుడు గ్రామస్తులు పవన్ కళ్యాణ్ చెప్పిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా తమకి ఆర్థిక సహాయం కూడా చేశారు. అయితే మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇప్పడం గ్రామానికి పర్యటిస్తానంటూ కూడా అప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇదైతే ఈ బాధితులకు సంబంధించి నాగేశ్వరమ్మ అనే ఒక మహిళ ఉంది. ఆ మహిళకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ ఒక పెద్ద కొడుకు లాగా వచ్చి తమను ఆదుకున్నారు. వైసీపీ కక్షపూరితంగా వ్యవహరించిందంటూ కూడా తమ కంటతడి పెట్టుకోవడంతో పవన్ కళ్యాణ్ చాలా దిగ్భ్రాంతికి గురైన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఇప్పడం గ్రామం మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత వస్తాను, మళ్ళీ అందరినీ కలుస్తానంటూ కూడా అప్పుడు పవన్ కళ్యాణ్ కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి అటు ఇప్పడం గ్రామంలో పవన్ కళ్యాణ్ రేపు 11 గంటలకి పర్యటించబోతున్నారని చెప్పుకోవచ్చు. అయితే షెడ్యూల్ ప్రకారం ఇవాళే పవన్ కళ్యాణ్ అక్కడ పర్యటించాల్సి ఉన్నప్పటికీ కూడా కొంత వేరే ప్రోగ్రామ్స్ వల్ల అది క్యాన్సిల్ అయింది. రేపు ఉదయం 11 గంటలకి అటు మంగళగిరి పార్టీ ఆఫీస్ నుంచి పవన్ కళ్యాణ్ ఇప్పడం బయలుదేరతారు. పూర్తిగా అప్పుడు వైసీపీకి సంబంధించిన ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులను పరామర్శించి అలాగే ఇప్పటానికి గ్రామానికి కూడా గతంలోనే అటు దాదాపు కొంత ఆర్థిక సాయం గ్రామం డెవలప్మెంట్ కూడా పవన్ కళ్యాణ్ చేశారు. ఇప్పుడు ఇప్పడం గ్రామానికి సంబంధించిన అభివృద్ధి కావచ్చు, అలాగే బాధితులని పరామర్శించి ప్రధానంగా నాగేశ్వరమ్మ ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్ళబోతున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇచ్చిన మాట ప్రకారం మళ్ళీ అది డిప్యూటీ సీఎం హోదాలో రేపు ఇప్పడం గ్రామం రావడంతో అటు జన సైనికులు కూడా చాలా ఆనందంగా వ్యక్తం చేస్తారని చెప్పుకోవచ్చు. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి ఇప్పటికే ఇప్పడం గ్రామానికి సంబంధించిన అధికారులు కూడా వెళ్లారు. పూర్తిగా పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పరిశీలిస్తున్నారని చెప్పుకోవచ్చు. అటు పెద్ద ఎత్తున జన సైనికులు కావచ్చు, ప్రజలు కూడా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తిగా ఎక్కడికక్కడ ప్రజల్ని కంట్రోల్ చేసే విధంగా కూడా అధికారులు ఏర్పాట్లు అయితే పూర్తయినని చెప్పుకోవచ్చు. డిప్యూటీ సీఎం క్యాంపస్ నుంచి కొంతమంది ప్రత్యేక అధికారులు కూడా వెళ్లారు. అటు నాగేశ్వరమ్మ ఇంటితో పాటు ప్రధానంగా అప్పుడు ఇప్పడం గ్రామంలో వైసీపీకి సంబంధించిన ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులు మొత్తాన్ని కూడా ఒక చోటకు తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ వారితో కలిసి నేరుగా వారితో 1-to-1 అయితే పవన్ కళ్యాణ్ మాట్లాడబోతున్నారు. దాని తర్వాత ఇప్పడం గ్రామానికి సంబంధించి ప్రధానంగా అభివృద్ధికి సంబంధించి కొంత నిధులు కూడా కేటాయించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తిగా అధికారులు అయితే పూర్తి చేశారు. రేపు ఉదయం 11 గంటలకి అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళగిరి నుంచి ఇప్పడం బయలుదేరిపోతున్నారు. రాజ్ కుమార్. ఓకే, రైట్ రాజేష్, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.